భాగం 3 సుగ్రీవుని రాజ్యం తిరిగి పొందిన కథ. శ్రీరాముడిని కలిసిన తరువాత, ప్రభూ, నా అన్నయ్య వాలి చాలా శక్తివంతుడు. అతను నా రాజ్యాన్ని తీసుకున్నాడు. నన్ను రాజ్యం నుండి వెళ్లగొట్టి అరణ్యంలోకి పంపించాడు. అప్పటినుండి నేను ఎప్పుడూ భయంతోనే జీవిస్తున్నాను అని సుగ్రీవుడు కన్నీళ్లతో అన్నాడు. సుగ్రీవుని బాధను చూసి శ్రీరాముడు కరుణతో అన్నాడు, సుగ్రీవా, నీవు ఇక భయపడవద్దు. నీకు న్యాయం జరుగుతుంది. నేను నీకు సహాయం చేస్తాను. ఆ తరువాత సుగ్రీవుడు కిష్కింధ రాజ్య ద్వారాల వద్ద వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి బయటకు వచ్చాడు. అక్కడే ఇద్దరు మహావానర వీరులు ఒకరిపై ఒకరు దాడి చేశారు. వారి యుద్ధం భయంకరంగా జరిగింది. పర్వతాలు కంపించేలా, అరణ్యం మార్మోగేలా ఇద్దరూ అపారమైన శక్తితో పోరాడారు. ఈ యుద్ధాన్ని శ్రీరాముడు అరణ్యంలో నుండి జాగ్రత్తగా గమనిస్తున్నాడు. సరైన క్షణం వచ్చినప్పుడు శ్రీరాముడు తన ధనస్సును ఎత్తి ఒక దివ్య బాణాన్ని విడిచాడు. ఆ బాణం వేగంగా వెళ్లి వాలిని తాకింది. అలా ఆ దీర్ఘకాల ఘర్షణకు ముగింపు వచ్చింది. వాలి ఓడిపోయిన తర్వాత సుగ్రీవుడు చివరకు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. వానర సైన్యమంతా ఆనందంతో సంబరాలు చేసుకున్నాయి. ఇప్పుడు సుగ్రీవుడి సహాయం మరియు వానర సైన్య శక్తితో శ్రీరాముడు తన తదుపరి మహాలక్ష్యానికి సిద్ధమయ్యాడు: సీతాదేవిని వెటకడం.